హాయ్! హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే నిన్న ఈవినింగ్ స్నాక్ లాగైతే చిన్న చిన్న పునుగుల్లాగా అయితే బోండాలైతే వేశానండి. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీ లేదు నిన్న. ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా స్నాక్ ఏదైనా చేద్దాము అని అడిగితే ఆయనైతే పునుగులు చేయమన్నారు. ఇంకా సరే అని నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. 2 కప్స్ మైదా తీసుకొని పెరుగు వేసి 1 కప్పు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ క్లిప్ అయితే తీయలేదు నేను. అందుకే యాడ్ చేయలేదు. ఇంకా కొంచెం క్రంచీగా వస్తాయి కదా అని చెప్పి నా దగ్గరైతే ఇడ్లీ పిండి లేదు. ఇడ్లీ పిండి ఉంటే మీరు మిక్స్ చేసుకోండి. ఇడ్లీ నూకైతే నానపెట్టాను ఒక హాఫ్ కప్పు. ఇంకా అది నానిపోయిన తర్వాత బజ్జీలు వేసుకునే ముందైతే పిండి కలుపుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత మనమైతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని నూక నానబెట్టుకున్న నూకైతే కలిపేసుకోవచ్చు. అలా మీ దగ్గర ఇడ్లీ పిండి గాని ఉంటే గనక పిండి కలిపేటప్పుడే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా చేశాను. ఈ బోండాల విషయంలో అయితే నేను కొంచెం స్పెషల్ అండి మా హస్బెండ్ దగ్గర. ఆ స్పెషల్ అంటే ఏం లేదు. ఈ బోండాలైతే చిన్నప్పటి నుంచి వేయడం అలవాటనమాట. చిన్నప్పటి నుంచి ఎలా అలవాటంటే నాకొక 12 ఇయర్స్ అలా ఉన్నప్పుడు మా మమ్మీ అయితే హోటల్ రన్ చేసేవారండి. ఇంకా అప్పుడు మా మమ్మీ అయితే నాకు నేర్పించారనమాట. హోటల్‌లో నేనే వేసేదాన్ని బోండాలవిని. పొద్దున్నే లేచి టిఫిన్ అన్ని పనులన్నీ చూసుకొని ఇంకా ఇవన్నీ టిఫిన్‌లన్నీ బోండాలవన్నీ వేసేసి నేనైతే స్కూల్‌కెళ్ళిపోయేదాన్నండి. మా హస్బెండ్ అయితే ఒక్కొక్కసారి నన్ను ఆట పట్టిస్తూ ఉంటారు. పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే గనక బోండాలు మంచిగా వస్తాయండి. మనం బోండాలు వేసే దానిలో కాదండి, పిండి కలపడంలో ఉంటది. పిండి మంచిగా కలిపితే గనక బోండాలు మంచిగా పొంగుతాయండి. మధ్యలో పిండి గట్టా ఉండడం గట్టా ఏం జరగదు. గుల్లగా వస్తాయి. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. నా దగ్గర పొద్దున్న కొత్తిమీర పచ్చడి అయితే చేశాను నేను. అదైతే ఉంది. దాంతో అయితే తిన్నాం మేము. చట్నీ అయితే ఇంకేం చేయలేదు. ప్లీజ్ నా వీడియోలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.